జగన్ మాట తెప్పాడు, అందుకే ఓడిపోయాడు. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న జగన్ ఆంధ్రాలోనే దిక్కులేదు, తెలంగాణలోకెళ్ళి ఏం చేస్తాడురా అనేది నీ క్వశ్చన్. నాకు తెలుసు. నిజం చెప్పాలంటే జగన్కి ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అభిమానులున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 చోట్ల పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తర్వాత ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో 21కి 21 సీట్లు గెలుచుకున్నాడు. తెలంగాణలో బర్రెలకకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదు. కానీ ఆంధ్రాకు డిప్యూటీ సీఎం అయ్యాడు. కొన్నిసార్లు లాజిక్లు పనిచేయవు, మ్యాజిక్లే పనిచేస్తాయి. 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి తెలంగాణ సెంటిమెంట్ ముఖ్యమైన కారణం. 2024 ఎన్నికల్లో కూడా జగన్ ఓడిపోవడానికి తెలంగాణ ఒక ముఖ్యమైన కారణం. అదెలా అంటావా? 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొన్ని వందల మంది తెలంగాణలోను ఆంధ్రాలోనూ చనిపోయారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ఓదార్చడానికి ఓదార్పు యాత్రను మొదలు పెట్టాడు జగన్. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని సైతం ఎదిరించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి 16 నెలలు జైలు జీవితం అనుభవించినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడాడు. తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు నాకు అందరికీ చాలా బాగా తెలుసు. జగన్ అప్పుడు ఒక మాట చెప్పాడు, మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని. ఆంధ్రాలో అయితే ఆ మాట నిలబెట్టుకున్నాడు, కానీ తెలంగాణలో ఆ మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణ సెంటిమెంట్ అంత బలంగా పనిచేసిన 2014లో ఖమ్మంలో వైసీపీ గెలిచింది. 2018లో కేసీఆర్ గెలవాలనే జగన్ పోటీ చేయలేదు. 2019లో 151 సీట్లతో జగన్ సీఎం అయినా నేను ఆంధ్ర వరకే పరిమితం అవుతాను, కానీ తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మరే ఇతర రాష్ట్రాల్లో కానీ నేను జోక్యం చేసుకోను అని కుండ బద్దలు కొట్టేశాడు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానన్న వ్యక్తి తీరా ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టను అంటే ఎలా? జగన్ అన్న రాజశేఖర రెడ్డి అన్న వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే మాట మీద నిలబడటం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అంత గొప్పగా పోరాడిన జగన్ అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణ గురించి అస్సలు ఆలోచించనే లేదు. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఆంధ్రాలో కన్నా తెలంగాణలోనే రాజశేఖర రెడ్డి మరణ వార్తను విని అనేక మంది చనిపోయారు. మరి ఆ మాటను నిలబెట్టుకోవాలిగా. జగన్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. అందుకే జగన్ని దేవుడే ఇంత ఘోరంగా ఓడించాడు. ఒక్కడిగా పార్టీని మొదలుపెట్టి చరిత్రను సృష్టించి 175కి 175 అన్నావు, కానీ 11కే పడిపోయావు. పడిపోయినంత మాత్రాన ఇంట్లో కూర్చున్నావా? లేదుగా. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాడుతున్నావుగా. నీ కోసం కాదు, నిన్ను నమ్ముకున్న నీ ప్రజల కోసం, నువ్విచ్చిన మాట కోసం. మళ్ళీ 2.0లో జగన్ అంటే ఏంటో చూపిస్తా, సప్త సముద్రాల అవతల దాక్కున్న అన్యాయం చేసినోడి అంతు తేలుస్తా అని చెబుతున్నావు కదా. మరి తెలంగాణను అనాథలా ఎందుకు వదిలేశావు జగన్? ఆంధ్రాలో గ్రౌండ్ లెవెల్లో నుంచి పార్టీని నిర్మాణం చేస్తున్నావు 18 లక్షల మంది సైన్యంతో. మరి తెలంగాణలో కూడా పార్టీని నిర్మాణం చెయ్యి. తెలంగాణ నీకోసం ఎదురు చూస్తుంది, నిన్ను పిలుస్తుంది, నిన్నే కావాలంటుంది. మరో 30 సంవత్సరాలు వైసీపీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని చెబుతున్నావు. మరి తెలంగాణని కూడా నువ్వేలాలి కదా. తెలంగాణలో అడుగుపెట్టి తీరాలే, తప్పదు. ఎందుకంటే అది నీకోసం కాదు, నువ్విచ్చిన మాట కోసం, నిన్నే నమ్ముకున్న నీ తెలంగాణ ప్రజల కోసం నువ్వు కదిలి తీరాలి. నువ్వొక్కసారి తెలంగాణలో అడుగు పెడితే చాలు, తెలంగాణలో ఉన్న స్లీపర్ సెల్స్ అన్ని ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయి. కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది, తెలుగుదేశం ఒంటరిగా మిగిలిపోతుంది, బీజేపీ భయపడుతుంది, బీఆర్ఎస్ బ్యాగులు సర్దుకుంటుంది. ఇది తథ్యం. నువ్వు అడుగు పెడితే ఇదే జరిగి తీరుతుంది. తెలంగాణలో నిన్ను అడుగు పెట్టమని చెప్పేది సరదా కోసం కాదు. 1 సంవత్సరం పాటు ఇన్ డీటెయిల్డ్ గా సర్వే చేసిన తర్వాతే నీకు చెబుతున్నాం. తెలంగాణ ఒక సరికొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకానికి నువ్విచ్చిన మాటను నిలబెట్టుకోమని. జగన్ ఇప్పటికైనా తెలంగాణలో అడుగుపెట్టి తీరాలి. మహా అయితే తెలంగాణలో పోటీ చేస్తే నువ్వొక్కడివే ఓడిపోతావు, కానీ గెలిస్తే కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నిండుతాయి. దేవుడు అందరికీ అవకాశాన్ని ఇవ్వడు, నీకిచ్చాడు. వదిలేస్తావో వాడుకుంటావో ఇక నీ ఇష్టం. జగన్ కలిసికట్టుగా పోరాడు. ఎవడినో ఓడించడానికి కోసం కాదు, కొన్ని కోట్ల మందిని గెలిపించడానికి కోసం. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల నుంచి ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూశారు.
కేంద్రంలో బీజేపీ పాలనను చూశారు. అంతకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ పాలనను చూస్తున్నారు. వాళ్లకు ఏ ఆల్టర్నేటివ్ దొరకకే బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలను ఆ కారు చీకట్లలో నుండి వెలుగులోనికి నడిపించే నాయకుడు కావాలి. అది నువ్వవుతావో లేక నేనవుతానో లేదా ఈ వీడియో చూసే ఏ వ్యక్తి అవుతాడో నాకైతే తెలీదు. కానీ తెలంగాణ సమాజం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ బాధల నుంచి బయటికి తీసుకొచ్చే సరికొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తూనే ఉంది. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ నా తెలంగాణ కోటి రతనాల వీణ నా బంగారు తెలంగాణ అని చెప్పినా సరే ఆ పార్టీ తెలంగాణ ప్రజలను ఆ బాధల నుంచి బయటికి తీసుకురాలేకపోయింది. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా వారిని బాధల్లోకి నెట్టివేసింది. తెలంగాణ సరికొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తుంది. నువ్వెళ్తావో నేనెళ్తానో ఈ వీడియో చూసే వ్యక్తి వెళ్తాడో నాకైతే తెలీదు. కానీ తెలంగాణ మాత్రం సరికొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తుంది. అధికారంలోకి రాకముందు 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదనుకున్నావు. మంచిదే. ఫస్ట్ ఆంధ్రాలో గెలిచిన తర్వాత తెలంగాణలో గెలుస్తావు అనుకున్నాం. నువ్వు కలలో కూడా ఊహించని గొప్ప అద్భుత విజయాన్ని నీకు అందించాడు. 151 సీట్లతో అంతటి గొప్ప విజయాన్ని పొందిన నువ్వు తెలంగాణని అనాథలా వదిలేశావు. అందుకే దేవుడే నిన్ను 151 సీట్ల నుండి 11 సీట్లకు పడగొట్టి ఇంతటి ఘోరమైన పరాభవాన్ని అందించాడు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. తెలంగాణలో అడుగుపెట్టు, నీ పని మొదలు పెట్టు. నువ్వు ఊహించని విజయం నీ చెయ్యి పట్టుకుని మరీ నిన్ను గెలిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం కురుక్షేత్రంలోనే చెప్పాడు. ప్రయత్నం చేస్తే ఓడిపోతావు లేదా గెలుస్తావు, కానీ ప్రయత్నమే చేయకపోతే ఖచ్చితంగా ఓడిపోతావు. ఈసారి గట్టిగా ప్రయత్నించు. ఓడిపోవడానికి కాదు, గెలవడానికి. ఈ సృష్టి మొత్తం నువ్వొద్దన్నా సరే నీకు సహకరించి తీరుతుంది. తమిళనాడులోనో కర్ణాటకలోనో నిన్ను పోటీ చేయమనడం లేదు. 15 సంవత్సరాల నుంచి నీ కోసం పడి చచ్చిపోయే నీ తెలంగాణ ప్రజల కోసం దేవుడెప్పుడు డైరెక్ట్ గా నీ ముందరకొచ్చి జగన్ ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎప్పుడు చెప్పడు. ఎవరో ఒకరి ద్వారా నీకు చెప్పిస్తాడు. ఈ రోజు నా ద్వారా నిన్ను తెలంగాణలోకి అడుగు పెట్టమంటున్నాడు. నడిపించేది పైవాడు, నువ్వు కేవలం నడువంతే. ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయమాకు. తలపడు, కలబడు, గెలిచి నిలబడు. తెలంగాణలో గెలవడం నల్లేరు మీద నడక లాంటిది. చాలా ఈజీ. నువ్వు ముందు తెలంగాణలో అడుగుపెట్టు, మిగతాదంతా ఆ పైవాడే నడిపిస్తాడు. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.